క్షమించడానికి మన పాపములను కడుగడానికి ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధమైన రక్తం, ఎలాంటి పాపము చేయని రక్తము, ఎలాంటి తప్పులు చేయని రక్తం కావాలి. ఆ రక్తం ద్వారానే ఈరోజు లోకంలో ఉన్న ప్రతి వాళ్ళందరూ కూడా పాప క్షమాపణ కలుగుతుంది. అందుకొరకు ఆయన 2024 సంవత్సరాల క్రితము మనందరి కొరకు ఆ పొరలాప పెట్టబడుతూ, ఆ ముళ్ళు కింద పెట్టబడుతూ, సినిమాలో వేలాడదీస్తూ తిరిగి కూడా వచ్చేవాడు. ఎవరు మరణాన్ని చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో మాత్రమే మరణాన్ని జయించాలి. అని చెప్తూ వస్తాడు, ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా, ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా అనేసి. అంటే మరణాన్ని చేసిన వాడు ఎత్తుకోవడం మాత్రమే. ఈ క్షణము నీకు వాగ్దానం వచ్చింది. ఈ క్షణము నేర్చుకుంటున్నటువంటి వాగ్దానాన్ని ఈ పైపులకి ఈ పరస్పర తీసుకొచ్చాను అంటే ఆయన ఈ యోగంలో పాపంలో ఉంటూ వచ్చాను, నువ్వు యోగంలో నీ ఇష్టానుసారంగా ఉంటూ వచ్చాను, నీ ఇష్టంగా వస్తుతూ వచ్చినావు. ఈ క్షణంలో నీ పాపాన్ని క్షేత్రంలో వాళ్ళకి మారిపోతున్నట్లయితే ఆయన రక్షణ ఉద్యోగానికి అడిగిస్తారు, పిల్లలు మారుస్తావు. ఎందుకోసం అంటే చూసి వచ్చినాము లోక మొత్తం ఆయన రాత్రి సమస్యలో వస్తున్నది. ఆయన రాత్రి ఎలా ఉంది అంటే ఆయన రాత్రి వచ్చినప్పుడు కళ్ళు ఎక్కువ పాటలు వస్తానంట అంటున్నాడు. ఎప్పుడైతే ఏం రాత్రి వచ్చినప్పుడు భూగోళం అంతా మనందరూ నశించిపోతాము. ఆ సమయం త్వరగా రానైపోతా ఉంది. చూస్తూ వచ్చినాము అబ్బాయిలు మాత్రమే పెళ్లి చేసుకుంటూ వస్తున్నారు, అమ్మాయిలు మాత్రమే పెళ్లి చేసుకుంటూ వస్తున్నారు. లోకమంతా నశించిపోతా వస్తుంది. లోకంలోని యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. అందరూ దేశము, అందరిలో కోపము, అందరూ తనిష్టానుసారంగా బతుకుతూ వస్తున్నారు. ఎవరికి కూడా ప్రేమ అనేది లేకుండా పోతా వస్తుంది. తల్లిని కూతురు తమ్ముకుంటూ వస్తున్నారు, అందరూ పోటీ తమ్ముకుంటూ వస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ ఏసుకున్నాయి రాజులకి సూచనలు. మనంతా కూడా పాపంలోనే పోతూ వస్తున్నాము. ఒకసారి వచ్చినట్లయితే లోకమంతా అల్లకల్లము తల్లి దగ్గర పాటలు అనేది వస్తారు, గొప్పవలే వస్తారు. అప్పుడు లోకమంతా నశించిపోతుంది. అప్పుడు నువ్వు కీపులు నిలిచబడతావు. అప్పుడు ఏసుకున్న నీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పినప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తూ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే మనం అందరం కూడా స్వర్గానికి అర్హుతమైపోతా ఉంటాము. అజ్ఞానము తిరుగు చావదు, అజ్ఞానము తిరుగు చావదు. ఈ మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఆత్మ హృదయంలో ఉంటుంది. ఈ దానికి కోరుకుంటున్నావు మిత్రమా? ఈ దానికి కోరుకోవాలని తెలుసు. ఒకవేళ నిజంగా పర్లోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి భగవాన్ పాపాన్ని క్షమించేందుకు మార్చుకున్నట్లయితే దాన్ని ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, నువ్వు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన బయటికి తీసుకొస్తాడు. నువ్వు వ్యభిచారమైనది, పాపంలో ఉన్నది, దొంగమైనది, మోసగట్టమైనది, ఎవరైనది ఈ క్షణంలో భగవాన్ పాపని మనం క్షమించడంతో మార్చుకున్నట్లయితే ఆయన పాపాన్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీ కొరకు ఆయన ప్రపంచానికి వచ్చాడు. దేవాన్ని దేవుడైన వాడు, బంగారంలో ఉన్నవాడు నీ కొరకు గోళానికి వచ్చి